నమస్తే అండి. వాతావరణం చూసారా మబ్బులతో ఎలా మూసేసిందో. ప్రొద్దుటి నుంచి అయితే మాత్రం ఫుల్గా ఎండ ఉందండి. ఈరోజు అయితే ఎండ ఉందని చెప్పేసి నేనైతే వడియాలు అయితే పెట్టాను. వడియాలు పెట్టాను సరే కదా, మబ్బు చూసారా ఎలా మూసేసిందో. అదృష్టం కొద్ది సాయంత్రం వరకు అయితే ఎండగా ఉందండి. ఇప్పుడైతే మబ్బు పట్టింది. ఇదిగోండి అసలు ఫుల్గా మబ్బు అయితే పట్టేసింది. వాతావరణం అంతా సడన్గా ఇలా మారిపోయింది అనమాట. గాలి వేస్తుంది. ఇప్పటివరకు అయితే గాలి దుమ్ము ఇప్పుడే కాస్త తగ్గిందనమాట. మబ్బులు అయితే ఉన్నాయి. వేరే సూర్యుడు కూడా కనిపించడం లేదు, మబ్బులతో మూసేసాడు. ఇప్పటివరకు అయితే ఫుల్గా గాలి దుమ్ము అయితే వచ్చేసిందండి. ఎక్కువ గాలి వేసింది, ఇప్పుడే తగ్గిందనమాట. స్లోగా వేస్తుంది. మబ్బులు అయితే మాత్రం అలానే ఉన్నాయి. వర్షం అయితే మాత్రం మరి గాలి వల్ల తేలిపోతుందో వస్తుందో రాదో అయితే మాత్రం తెలియదండి. వాతావరణం అయితే మాత్రం కొంచెం చల్లగా అయితే మాత్రం ఉంది. గాలి అయితే చల్లగా వేస్తుంది. ఇలా అయితే ఉంది వాతావరణం. ఇప్పటివరకు ఫుల్గా అయితే మబ్బులు మూసేసింది. కొంచెం ఎక్కడో పడుతున్నట్టుంది వర్షం. చల్లటి గాలి వేస్తుంది. మబ్బులు పక్షులు కూడా గూటికి చేరిపోతున్నాయి వాతావరణం చూసి. పక్షులు చూసారా, పిచ్చుకుంటుంది. వాతావరణం ఇలా అయితే ఉంది. ఇప్పటికిప్పుడైతే సడన్గా మబ్బు అయితే పట్టేసింది అనమాట. ఇవ్వండి కాయలు, మామిడికాయలు. గాలి దుమ్ము రాకుండా కోసేస్తే పర్వాలేదు. గాలి దుమ్ము వచ్చితే మాత్రం ఎన్ని ఉంటాయో అయితే మాత్రం తెలియదు. కాయలు అయితే మాత్రం పండుకొచ్చేస్తున్నాయి. మే నెల వచ్చింది కదా, గాలికి వెయిట్ పెరిగి ఎలా ఊగుతున్నాయో చూసారా. భలే ఉన్నాయి కదా మామిడికాయలు. కోతులు అయితే వచ్చి తినేస్తున్నాయండి. పక్షులు, కోతులు అవి తినేస్తున్నాయి. ఇప్పుడైతే గాలి దుమ్ము వస్తుంది కదా, గాలి దుమ్ముకి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అయితే తెలియదు. ఇప్పటివరకు వచ్చిన గాలి దుమ్ములకి మాత్రం మిగిలినవి అయితే పళ్ళు అండి. పచ్చడికైతే పనిచేయవు. పండితే మాత్రం చాలా తీగా ఉంటాయి. కాయలు అయితే మాత్రం ఉండటానికి చిన్నగా ఉన్న కాయలు అయితే మాత్రం సూపర్గా ఉంటాయి అన్నమాట. భలే ఉన్నాయి కదా. జామ చెట్టు. క్లౌడ్స్ అయితే ఇంకా అలానే ఉన్నాయండి, ఇంకా వస్తున్నాయి. మబ్బులు అయితే గట్టిగానే పడుతున్నాయి. మరి వర్షం అయితే వస్తుందో రాదో అయితే మాత్రం తెలియదు. గాలి స్లో అయింది లైట్గా, కానీ చల్లటి గాలి వేస్తుందండి. కానీ ఎక్కడో అయితే వర్షం పడుతుంది. సరే ఇంకా చల్లగా ఉందో. ఇప్పటివరకు అయితే ఇంట్లోంచి అయితే బయటకు అయితే రాలేకపోయాము. ఎండదాటికైతే తట్టుకోలేకపోయాము. ఇప్పటికిప్పుడు సడన్గా అయితే వాతావరణం అయితే ఈ విధంగా ఇలా మారిపోయిందండి. నుంచి మే నెల వచ్చేసింది కదండి, మబ్బులు అయితే ఫుల్గా ఉంటాయి. ఇదైతే బొబ్బాస్ చెట్టు అండి. మామిడికాయలు.
ఇలా ఉంది ఇప్పుడైతే వాతావరణం అయితే ఎలా ఉంది. వర్షం వస్తే ఎండలకే వర్షం పడింది అనుకోండి ఉండలేము, ఎందుకంటే గట్టిగా వర్షం పడితే పర్వాలేదు, కానీ ఎటుగానే వర్షం కురిసింది అనుకోండి వేడైతే ఎక్కువైపోతుంది. కానీ ఎక్కడో పడుతున్నట్టుందండి వర్షం అయితే మాత్రం. ఇటు నుంచి గాలికి ఎటో వెళ్ళిపోయింది, ఎక్కడ పడుతుందో అయితే మాత్రం తెలియదు. ఎక్కడైతే ప్రస్తుతానికైతే లేదు, వాతావరణం ఒకటే మారింది. ఇలా చల్లగా అయితే గాలి వేస్తుంది. చల్లటి గాలిని బట్టి వాతావరణాన్ని బట్టి ఎక్కడో వర్షం పడుతున్నట్టు మాత్రం అర్థమవుతుంది. అంతే అండి. కానీ ఎక్కడ పడినా ఇక్కడ మాత్రం భలే చల్లగా ఉంది, హాయిగా ఉంది. పొద్దునుంచి ఎండ తాకిడికి తట్టుకోలేక ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడైతే కొంచెం ఇలా బయటకు వచ్చాం చల్లదనానికి. దగ్గర నుంచి మబ్బులు అయితే పడతాయండి, మే నెల అయితే వచ్చింది కదా. అంతే అండి, వర్షం పడుతుందో లేదో చూద్దాం, తేలిపోతుందో.